పోయిన ఆదివారం రోజు ఫ్యామిలీ తోటి 2 ప్రసిద్ధ దేవాలయాలు అయితే వెళ్ళాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మల్లూరు. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ స్వామివారి విగ్రహం మనిషి శరీరంలో మెత్తగా అండ్ ఛాతీ మీద రోమాలతో నాభి నుంచి ఎప్పుడూ కూడా ఒక ద్రవం కారుతూ ఉంటుందంట. అండ్ ఈ స్వామివారి విశిష్టతని చూడాలి అనుకుంటే ఆదివారం వెళ్ళండి. ఆదివారం రోజు స్వామివారి యొక్క విగ్రహం ప్రత్యేకతని భక్తులకు అందరికీ చూపిస్తున్నారు. అండ్ ఈ టెంపుల్ పక్కనే చింతామణి అని వాటర్ ఫాల్ ఉంటుంది. ఈ వాటర్ 365 డేస్ వస్తూనే ఉంటుంది. ఇవి తాగటం వల్ల సర్వరోగాలు తగ్గిపోతాయని చెప్పేసి భక్తుల నమ్మకం. అండ్ ఈ టెంపుల్ నుంచి మేము రామప్ప వెళ్ళాము. రామప్ప ఈ టెంపుల్ నుంచి 1 hour 45 minutes జర్నీ ఉంటుంది. పిల్లలకి చూపించాల్సిన బెస్ట్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో మనం కట్టే ఏ కట్టడం అయినా ఒక్క సంవత్సరంలోనే పాతబడిపోతుంది, పెచ్చులు లేసిపోతుంది. కానీ అప్పట్లో మన వాళ్ళు నిర్మించిన ఈ రామప్ప దేవాలయం అయితే ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అండ్ ఇంకో 1000 సంవత్సరాలైనా సరే ఇది ఇలాగే ఉంటుంది. ఇంత అద్భుతమైన కట్టడాన్ని లైఫ్లో ఒక్కసారైనా చూడాలి. మన పిల్లలకైతే డెఫినెట్గా చూపించాలి. అండ్ ఈ రామప్ప దేవాలయం తర్వాత పక్కనే ఉన్న రామప్ప లేక్ వెళ్ళాము. ఇక్కడ బోటింగ్ అయితే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నిజంగా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇవి రెండు కూడా లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన బెస్ట్ ప్లేసెస్ అనిపించింది నాకైతే. మరి మీరు ఈ టెంపుల్స్ని ఎప్పుడైనా విజిట్ చేశారా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.